స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన నడుస్తున్న బీఎస్సీ మీటింగ్ నుంచి ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీలు వాకౌట్ చేశాయి. సభ పని దినాలు అజెండాపై ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ఎంఐఎం నిరసన వ్యక్తం చేశాయి. గంటన్నర నుంచి బీఎస్సీ సమావేశం కొనసాగుతోంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన నడుస్తున్న బీఎస్సీ మీటింగ్ నుంచి ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీలు వాకౌట్ చేశాయి. సభ పని దినాలు అజెండాపై ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ఎంఐఎం నిరసన వ్యక్తం చేశాయి. గంటన్నరగా బీఎస్సీ సమావేశం కొనసాగుతోంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన నడుస్తున్న బీఎస్సీ మీటింగ్ నుంచి ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీలు వాకౌట్ చేశాయి. గంటన్నరగా బీఎస్సీ మీటింగ్ కొనసాగుతోంది. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జనతర్. చందు, ఇంకా మీటింగ్ కొనసాగుతోందా? బయటకు వచ్చిన బీఆర్ఎస్ ఎంఐఎం నేతలు ఏమంటున్నారు? బీఎస్సీ సమావేశం గంటన్నరగా కొనసాగుతూ ఉంది స్పీకర్ అధ్యక్షతన. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం కొద్దిసేపటి క్రితమే వాకౌట్ చేసి బయటకు వచ్చింది. ముఖ్యంగా బీఎస్సీలో పెట్టకుండా సభలో 2 బిల్లులు ఎలా పెడతారు, అదేవిధంగా పాలసీ నిర్ణయాలను బట్టి విక్రమార్క ఖమ్మంలో ఎలా ప్రకటిస్తారు, అదేవిధంగా కనీసం 15 రోజులు సభను జరపాలని కూడా తాము డిమాండ్ చేశాం, కానీ తమ డిమాండ్ని అయితే అధికార పార్టీ పట్టించుకోవడం లేదు అంటూ కూడా కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు చెప్పారు. అదేవిధంగా 0 అవర్ పెట్టాలని కూడా తాము డిమాండ్ చేశాము. అదేవిధంగా సభలో సంఖ్యాపరంగా మాట్లాడే అవకాశం ఇవ్వాలి, టీషర్ట్స్ వేసుకొని వస్తే అభ్యంతరం మీకేంటి అని కూడా వీళ్ళు బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. అయితే ముఖ్యంగా ఆ టీషర్ట్లు వేసుకొని ఎలా వస్తారంటూ కూడా సీఎం బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి మాట్లాడినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. దీనిపైన మాత్రం బీఆర్ఎస్ పార్టీ గట్టిగా టీషర్ట్స్ వేసుకొని వస్తాం, లేకపోతే బట్టలు లేకుండా వస్తామా అంటూ కూడా వాళ్ళు ఎదురుదాడి చేసినట్టు కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా పెళ్లిళ్ళు ఫంక్షన్ల కోసం సభను వాయిదా వేయదు. బీఎస్సీ అంటే బిస్కట్ ఛాయ్ కాదు. ఖచ్చితంగా ఎజెండా ఏంటి అనేది మాత్రం బీఎస్సీ సమావేశంలో చెప్పాలి. సభ ఎన్ని రోజులు నడుపుతారనే విషయాలు చెప్పాలి. ఇవేవి చెప్పకుండా గంటన్నరగా కూడా తమను ఎలా ఇక్కడ కూర్చోపెడతారో అవసరం లేదు, మేము వాకౌట్ చేస్తాం, ఎందుకంటే సభ ఎన్ని రోజులు జరుపుతామనేది స్పష్టంగా చెప్పిన తర్వాత మాత్రమే మిగతా విషయాలకు వెళ్ళాలి, కానీ ఇవన్నీ చెప్పకుండా ఎలా ముందుకెళ్తారో అంటూ కూడా అధికార పార్టీని ప్రశ్నించినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా శాసనసభ సమావేశాలు 3 రోజులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నట్లు కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కువ రోజులు సభను నడపకుండా వాయిదా వేయాలని కూడా అధికార పార్టీ చూస్తుంది. ముఖ్యంగా సభలో బుల్డోజ్ చేసుకొని ముందుకు వెళ్ళాలని చూస్తుందంటూ కూడా విపక్షాలు మండుతున్నాయి. ముఖ్యంగా చూసినట్టయితే బీఆర్ఎస్తో పాటు అటు ఎంఐఎం కూడా ఆ సభ నుంచి వాకౌట్ చేసింది. ఎప్పుడైనా బీఎస్సీ సమావేశం అంటే ఖచ్చితంగా ఆ సమావేశం సభను ఎన్ని రోజులు నిర్వహిస్తాము, ఎజెండా ఏంటి అనే అంశాలను బీఎస్సీలో చర్చిస్తారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ అంశాలు ఏవి అధికార పార్టీ చెప్పడం లేదు అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇంకా బీఎస్సీ సమావేశం కొనసాగుతుంది. సమావేశంలో బీజేపీ అదేవిధంగా సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు. మరి బీఎస్సీ సమావేశం ముగిసిన తర్వాత ప్రభుత్వం నుంచి ఎన్ని రోజులు నడుపుతామని ఏమైనా ఎజెండా బయటికి తీసుకొస్తారా లేదా అనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ చందు.